కాంగ్రెస్ పార్టీలా బీజేపీ కుటుంబ పార్టీ కాదన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కష్టపడే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడిందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్తను జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశామన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీఆర్ఎస్, బజరంగ్ దళ్, కాంగ్రెస్ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. భారతీయ జనతా ఒక యువకుల పార్టీ, భారతీయ జనతా పార్టీలో యువకులు చేరుతున్నారు. నిన్న మన జాతీయ అధ్యక్షుడు కూడా ఒక యువకుడిని ఈరోజు పార్టీ ఎన్నుకొని మన జాతీయ అధ్యక్షుడు చేసిన మాట మనందరం గుర్తుపెట్టుకోవాలి. 44 సంవత్సరాలు ఏ పార్టీ కూడా అలా చేయదు. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే చేసుకుంటుంది. కానీ మనం కార్యకర్తను తీసుకొచ్చి ఈరోజు మనం జాతీయ అధ్యక్షుడిని చేసినాము. అటువంటి పార్టీ మనది. ఎప్పుడు కూడా కుటుంబం లేకపోతే వాళ్ళ కులము, వాళ్ళ మతము, ఈ ఆలోచనలతో పార్టీ ఎప్పుడు లేదు. కష్టపడే కార్యకర్తకు పార్టీలో భవిష్యత్తు ఉంది. మీరు కూడా పార్టీలో వచ్చారు, పార్టీలో పనిచేయండి. రేపు 2028లో ఈ యొక్క కరప్ట్ గవర్నమెంట్, అవినీతి పరైనటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గద్దె దించడంలో మీ అందరూ కూడా సహకారం కావాలి. అన్ని వర్గాల నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా బలపడతా ఉంది. ఈరోజు నిజంగా చాలా సంతోషం. గ్రామీణ ప్రాంతంలో కూడా బీజేపీకు మంచి ప్రదర్శన వచ్చింది, మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. రేపు ఇదే విధంగా చిన్నగా క్రమంగా మనందరం కూడా రేపు జీహెచ్ఎంసీ కూడా మనం కైవసం చేసుకోవాలి అనే విషయాన్ని మీ అందరం తెలుపుతూ